ప్రపంచంలో ఉన్న ప్రతి 10 ఫోనుల్లో 9 ఫోన్లు ఆండ్రాయిడ్వే అయి ఉంటాయి. ఈ ఫోన్స్ని ఎన్నో రకాల కంపెనీలు తయారు చేస్తూ ఉన్నాయి. కానీ ఒకప్పుడు అసలు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పనిచేసే ఫోన్స్ అంటే ముందు HTC కంపెనీవే అయి ఉండేవి. క్వాలిటీ విషయంలో ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా కొత్త ఫీచర్స్తో అతి తక్కువ టైంలో ప్రజలందరికీ చేరువైంది HTC కంపెనీ. 2009-10 మధ్యకాలంలో శాంసంగ్, సోనీ వంటి ఆండ్రాయిడ్ ఫోన్లు అంతగా పాపులర్ అవ్వకముందు HTC కంపెనీ స్మార్ట్ ఫోన్ మార్కెట్ మొత్తాన్ని కింగ్లా ఏలింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఆండ్రాయిడ్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మాత్రమే కాకుండా గూగుల్ యొక్క నెక్సస్ ఫోన్స్ను కూడా డిజైన్ చేసింది. అలాగే USAలో లార్జెస్ట్ స్మార్ట్ ఫోన్ వెండర్గా కూడా నిలిచింది. స్టార్టింగ్లో మొబైల్ ప్రపంచాన్ని లీడ్ చేసిన HTC కంపెనీ ఎన్నో కొత్త మోడల్స్ని లాంచ్ చేసింది. కానీ తర్వాత కాంపిటీషన్ పెరగడం స్టార్ట్ అయింది. సరిగ్గా అదే టైంలో HTC షేర్ వాల్యూ కూడా పడిపోతూ వచ్చింది. దీంతో చాలా షార్ట్ పీరియడ్లోనే ఈ కంపెనీ డౌన్ఫాల్ అయింది. ఆండ్రాయిడ్ ఫోన్స్లో బెస్ట్ కంపెనీ అనే పేరున్న HTC అసలు ఎందుకు ఫెయిల్ అయింది? స్మార్ట్ ఫోన్ మార్కెట్ నుండి ఎందుకు తప్పుకుంది? స్మార్ట్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్లో నెంబర్ 1 కంపెనీగా ఎదుగుతూ వచ్చిన ఈ కంపెనీ ఇప్పుడు జీరోగా ఎందుకు మారింది? సో ఇంట్రెస్టింగ్గా ఉండే HTC ఫెయిల్యూర్ స్టోరీ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా నెంబర్ 10, ద గ్లోరియస్ హిస్టరీ ఆఫ్ HTC. వరల్డ్స్ లార్జెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన HTC 1997లో తైవాన్లో ఎస్టాబ్లిష్ అయింది. దీన్ని తైవానీస్ ఆంటర్ప్రెన్యూర్ అయిన చెర్వాంగ్ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. కంప్యూటర్ టెక్నాలజీలో మోస్ట్ పవర్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ విమెన్ అయిన చెర్వాంగ్ ఫ్యూచర్లో కంప్యూటర్కు ఉన్న మల్టిపుల్ యూజెస్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరి చేతిలో ఒక పర్సనల్ కంప్యూటర్ ఉండాలి అని ఆలోచించారు. దానికోసం తానే సొంతంగా ఓ కంపెనీని స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఇలా ఏర్పడిందే HTC. ఈ కంపెనీ మొట్టమొదట తన సొంత ఎక్విప్మెంట్తో ల్యాప్టాప్స్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. కానీ ఒక సంవత్సరం తర్వాత ప్రపంచంలోని మొట్టమొదటి టచ్ అండ్ వైర్లెస్ హ్యాండ్ హెల్డ్ డివైస్ని డిజైన్ చేయడం స్టార్ట్ చేసింది. స్టార్టింగ్లో ఎక్కువగా విండోస్ మొబైల్ బేస్డ్ స్మార్ట్ ఫోన్స్ని మాత్రమే తయారు చేసేది. తర్వాత ఆండ్రాయిడ్ OSని అడాప్ట్ చేసుకోవడం స్టార్ట్ చేసింది. ఇక ఆ తర్వాత నుండి గ్రాడ్యువల్గా ఈ కంపెనీ సక్సెస్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ నెంబర్ 9, హౌ HTC ఫ్యూయల్డ్ ద ఆండ్రాయిడ్ రెవల్యూషన్. నిజానికి HTC 1997లోనే స్టార్ట్ అయినప్పటికీ అప్పుడు కేవలం నోట్బుక్ కంప్యూటర్స్ను మాత్రమే తయారు చేసేది. ఆ తర్వాత 1998లో మొబైల్ స్మార్ట్ ఫోన్స్ని తయారు చేయడం స్టార్ట్ చేసింది. ఇక తర్వాతి దశాబ్దంలో స్మార్ట్ ఫోన్ల తయారీలో వన్ ఆఫ్ ది లార్జెస్ట్ కంపెనీగా నిలిచింది. 2000 ఇయర్లో మొట్టమొదటి టచ్ స్క్రీన్ స్మార్ట్ ఫోన్స్లో ఒకదాన్ని రిలీజ్ చేసింది. 2002లో మొట్టమొదటి విండోస్ పవర్డ్ స్మార్ట్ ఫోన్ని క్రియేట్ చేసింది. ఇదిలా ఉంటే 2004లో చెర్వాంగ్ యొక్క ఫార్మర్ వర్క్ కొలీగ్ అయిన పీటర్ చావో CEOగా ఛార్జ్ని తీసుకున్నారు. అక్కడి నుండి HTC ఆండ్రాయిడ్ రెవల్యూషన్ని స్టార్ట్ చేసింది. వెంటనే HTC విండోస్ మొబైల్ PDA డివైజెస్ని అలాగే స్మార్ట్ ఫోన్స్ని తయారు చేయడం ప్రారంభించింది. 2005లో 3Gని ఇంట్రడ్యూస్ చేసింది. పామ్ ట్రయో 650 వంటి బిగ్ సక్సెస్ కూడా కారణమైంది. అలాగే ఈ ప్లాట్ఫామ్ని సక్సెస్ఫుల్గా ముందుకు నడిపించడానికి సహాయపడే విండోస్ మొబైల్ డివైజెస్ని కూడా రిలీజ్ చేసింది. 2007లో మొబైల్ సర్వీసెస్ సప్లయర్ అయిన డోపాడ్ ఇంటర్నేషనల్ని సొంతం చేసుకుంది HTC. నెక్స్ట్ నెంబర్ 8, ద రైజ్ ఆఫ్ HTC. స్మార్ట్ ఫోన్ల తయారీలో ఇన్నోవేటివ్ కంపెనీగా HTCకి మంచి పేరుంది. ఈ క్రమంలోనే 2008లో ఈ కంపెనీ తన మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్ అయిన HTC డ్రీమ్ని రిలీజ్ చేయడంతో కంపెనీ సేల్స్ పెరిగాయి. అదే సంవత్సరంలో వీళ్ళు ఫస్ట్ అమెరికన్ 4G క్యాపబుల్ హ్యాండ్సెట్స్ అయిన ఇవో అండ్ స్ప్రింట్తో పాటు మరెన్నో సక్సెస్ఫుల్ ప్రొడక్ట్స్ని కూడా రిలీజ్ చేశారు. నవంబర్ 2009లో HTC HD2 విండోస్ మొబైల్ స్మార్ట్ ఫోన్ని రిలీజ్ చేసింది. కెపాసిటివ్ టచ్ స్క్రీన్తో పనిచేసే వరల్డ్స్ ఫస్ట్ విండోస్ మొబైల్ ఎక్విప్మెంట్ ఇది. అయితే దీనికి ముందు తయారు చేసిన అన్ని విండోస్ ఫోన్లు కూడా టచ్ స్క్రీన్ అనేది లేకుండా బ్లర్ స్క్రీన్తో ఉపయోగించడానికి కష్టంగా ఉండేది. కానీ ఈ ఫోన్ అలా కాకుండా లాంచ్ చేయగానే సెన్సేషన్ని క్రియేట్ చేసింది. ఆపై 2010లో గూగుల్ యొక్క మొట్టమొదటి ఆండ్రాయిడ్ ఫోన్ అయిన నెక్సస్ 1ని కూడా డిజైన్ చేశారు. దీంతో HTC వరల్డ్స్ మోస్ట్ ఇన్నోవేటివ్ కంపెనీల్లో ఒకటిగా నిలిచింది. అంతేకాకుండా యాపిల్కి సరైన కాంపిటీటర్గా కూడా ఈ HTCయే నిలబడింది. నెక్స్ట్ నెంబర్ 7, HTC సక్సెస్. ఒక ప్రోడక్ట్ మార్కెట్లో ఎంత ఎక్కువ కాలం నిలిచింది అనేది ముఖ్యం కాదు, ఎంత త్వరగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసింది అనే ఫార్ములా మీదే ఆ ప్రోడక్ట్ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సరిగ్గా ఇదే స్ట్రాటజీని ఫాలో అయింది HTC. HTC సక్సెస్కి మెయిన్ కీ రోల్ ప్లే చేసింది టచ్ ఫ్లో 3D అనే ఒక చిన్న సాఫ్ట్వేర్. టచ్ ఫ్లో 3D అనేది ఒక స్ప్రెడ్షీట్ లాంటి హోమ్ పేజ్ కలిగి ఉండి అందులో కాంటాక్ట్లు, కాల్స్, మెసేజెస్, ఈమెయిల్స్ వంటివి చెక్ చేసుకోవడానికి యూస్ఫుల్గా ఉండే విధంగా కస్టమైజబుల్ హోమ్ స్క్రీన్ని కలిగి ఉంటుంది. విండోస్ మొబైల్ పోయి దాని ప్లేస్లో టచ్ ఫ్లో 3D అలాగే HTC సాఫ్ట్వేర్ని ఆండ్రాయిడ్కి పోర్ట్ చేసి రీబ్రాండింగ్ చేసింది. దీన్నే మనం ఇప్పుడు HTC సెన్స్ అని చెప్పుకుంటున్నాం. ఈ HTC సెన్స్ ఫస్ట్ టైం లాంచ్ అయినప్పుడు ఆండ్రాయిడ్ 2.1 ఇంటర్ఫేస్ మొత్తం చాలా కన్ఫ్యూజింగ్గా ఉండేది. దీంతో యూజర్స్లో ఏదో తెలియని స్పేస్ ఏర్పడింది. అయినప్పటికీ ఆండ్రాయిడ్ 6.0 మార్ష్మెల్లో వల్ల ఇది యూజ్ చేయడానికి ఈజీ అండ్ క్లియర్గా ఉండేది.
అయితే టైం, వెదర్ ఇంకా అదర్ ఇన్ఫర్మేషన్ని ఒకేసారి చూడడానికి వీలుగా ఉండేలా హోమ్ స్క్రీన్ని డిజైన్ చేశారు. దీనివల్ల ఆండ్రాయిడ్ యూజర్స్లో ఏర్పడిన ఆ స్పేస్ని HTC సెన్స్ ఫుల్ఫిల్ చేసినట్లయింది. అందుకే 2011 నాటికి మొబైల్ ప్రపంచాన్నే మార్చేసే విధంగా HTC సక్సెస్ని సాధించింది. నెక్స్ట్ నెంబర్ 6, శాంసంగ్ ఎంటర్స్ ద గేమ్. 2012 ప్రారంభంలో యాపిల్ మరియు శాంసంగ్ నుండి కాంపిటీషన్ పెరగడంతో HTC USA మార్కెట్ షేర్ని కోల్పోయింది. 2013 నాటికి USA స్మార్ట్ ఫోన్ మార్కెట్లో HTCకి 9.3 షేర్ మాత్రమే ఉంది. HTCకి పాపులారిటీ తగ్గడంతో ఆ కంపెనీ యొక్క సరికొత్త ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన 2013 HTC One మొబైల్ సేల్స్లో ఫెయిల్ అయితే తాను కంపెనీకి రిజైన్ చేస్తానని చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీటర్ చౌ తెలియజేశారు. అయితే 2013 ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్లో HTC యొక్క ప్రాఫిట్ 98.1% తగ్గింది. ఇది కంపెనీ ఇప్పటి వరకు అందుకున్న ప్రాఫిట్స్లో అతి చిన్న ప్రాఫిట్. HTC One 2013 మిడ్ ఇయర్లో రిలీజ్ అయింది. అయినప్పటికీ వేరియస్ ఇండస్ట్రీస్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ అండ్ బెస్ట్ డిజైనర్ అవార్డ్స్ని గెలుచుకుంది. అయితే HTC One యొక్క వరల్డ్ వైడ్ సేల్స్ని చూస్తే శాంసంగ్ యొక్క గెలాక్సీ S4 ఫ్లాగ్షిప్ హ్యాండ్సెట్ కంటే తక్కువే ఉంటాయి. దీంతో ఇదే సంవత్సరం మైక్రోసాఫ్ట్ కంపెనీ HTCని కొనుగోలు చేద్దామని చూసింది. కానీ చివరికి నోకియా కంపెనీని కొనుగోలు చేసింది. స్మార్ట్ ఫోన్ వెండర్గా స్టార్టింగ్లో ఇది సక్సెస్ అయినప్పటికీ యాపిల్ మరియు శాంసంగ్ నుండి ఏర్పడిన కాంపిటీషన్ వల్ల దీని మార్కెట్ షేర్ బాగా తగ్గిపోయింది. HTC ఏప్రిల్ 2015 నాటికి కేవలం 7.2% చేరుకుంది. అంతేకాకుండా కంపెనీ వరుసగా లాసెస్ని కూడా ఫేస్ చేయాల్సి వచ్చింది. 2016లో HTC వివే అనే పిలువబడే వర్చువల్ రియాలిటీ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి వాల్వ్తో పార్ట్నర్షిప్ను కుదుర్చుకుని స్మార్ట్ ఫోన్స్కి మించి తన బిజినెస్ని ఎక్స్పాండ్ చేయాలని చూసింది. తన పిక్సెల్ స్మార్ట్ ఫోన్ కోసం గూగుల్తో కొలాబరేట్ అయిన తర్వాత HTC తన డిజైన్ అండ్ రీసెర్చ్ టాలెంట్లో సగాన్ని, అలాగే స్మార్ట్ ఫోన్ రిలేటెడ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ని $1.1 బిలియన్ 2017లో గూగుల్కి అమ్మేసింది. ఫైనాన్షియల్ లాస్ని తట్టుకోలేకే HTC తనను తాను ఇలా అమ్ముకోవడానికి సిద్ధపడింది. గూగుల్ కూడా HTCని కొనుగోలు చేయడానికి దాదాపుగా రెడీ అయిపోయింది. అయితే HTC అందించే అన్ని సర్వీసుల్ని దక్కించుకోవడం ఒక కంపెనీకి సాధ్యపడదు. అది వర్చువల్ రియాలిటీని మొదలుకొని మొబైల్ హ్యాండ్సెట్ల వరకు అన్నిటినీ తయారు చేస్తుంది. అందుకే సగం రైట్స్ని మాత్రమే గూగుల్ కొనుక్కుంది. నెక్స్ట్ నెంబర్ 5, ద బ్యాటిల్ బిగిన్స్. స్మార్ట్ ఫోన్ రిలీజ్ విషయంలో HTC అండ్ శాంసంగ్ ఈ రెండింటి మధ్య మొబైల్ మార్కెట్లో ఒక చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ రెండు కంపెనీలు కూడా ఒకదాన్నొకటి డామినేట్ చేసుకోవడానికి ప్రయత్నించాయి. ఈ పోటీలో ఒకదాని తర్వాత మరొకటి ఫోన్స్ని రిలీజ్ చేయడం స్టార్ట్ చేశాయి. అయితే మార్కెటింగ్ బాగుండడంతో శాంసంగ్ త్వరగా క్లిక్ అయింది. HTC మాత్రం ఊహించిన స్థాయిలో రీచ్ కాలేకపోయింది. దీనికి కారణం శాంసంగ్, యాపిల్ కంపెనీలు మాత్రం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్తో, సరికొత్త మోడల్స్తో కస్టమర్స్ని అట్రాక్ట్ చేస్తూ పోయాయి. అంతేకాకుండా పబ్లిసిటీని కూడా బాగా పెంచాయి. దీంతో షార్ట్ పీరియడ్లోనే వీరి సేల్స్ విపరీతంగా పెరిగాయి. కానీ HTC మాత్రం మొబైల్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మీద ఎలాంటి ఫోకస్ చేయలేదు. మొబైల్ మార్కెటింగ్ కోసం కూడా ఖర్చు పెట్టింది చాలా తక్కువ. దీనివల్ల HTCకి ఫెయిల్యూర్ తప్పలేదు. సాధారణంగా మార్కెట్ అన్నాక పోటీ అనేది తప్పదు. ఆ పోటీలో 2 వేస్ మాత్రమే ఉంటాయి. ఒకటి డామినేట్ చేయడం, రెండోది వెనకబడడం. స్మార్ట్ ఫోన్ బ్యాటిల్లో ఇక్కడ జరిగింది కూడా సరిగ్గా ఇదే. HTC అండ్ శాంసంగ్ కంపెనీలు రెండూ ఒకదానిపై మరొకటి ఆధిపత్యాన్ని చెలాయిస్తూ స్మార్ట్ ఫోన్స్ని రిలీజ్ చేస్తూ వచ్చాయి. అయితే ఈ బ్యాటిల్లో శాంసంగ్ సక్సెస్ అయితే HTC ఫెయిల్యూర్ అయింది. తర్వాత నెంబర్ 4, బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్. రీసెంట్ టైమ్స్లో వీడియో గేమ్ గ్రాఫిక్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తున్నాయి. అలాంటి వీడియో గ్రాఫిక్స్ని అందించే కంపెనీలు కొన్ని ఉన్నాయి. వాటిలో S3 గ్రాఫిక్స్ కూడా ఒకటి. 2011 జూలైలో HTC తన స్మార్ట్ ఫోన్ గ్రాఫిక్స్ని ఇంప్రూవ్ చేయాలి అనే ఇంటెన్షన్తో S3 గ్రాఫిక్స్ని కొనుగోలు చేసింది. HTC ఫోన్ల కోసం కానీ, అలాగే తమ సొంత కంపెనీ కోసం కానీ ఏదైనా ఒక కొత్త హార్డ్వేర్ని క్రియేట్ చేయడంలో కానీ, లేదా ఇతర స్మార్ట్ ఫోన్ మేకర్స్కి లైసెన్స్ ఇవ్వడంలో కానీ కుదుర్చుకున్న ఈ డీల్ ఫెయిల్ అయింది. అలాగే ఆన్లైవ్ అనేది ఒక క్లౌడ్ గేమింగ్ కంపెనీ. ఇది గేమర్స్కి గేమింగ్ కంట్రోల్ లేకపోయినా సరే ప్రతి ఇంటికి గేమింగ్ని తీసుకురావాలి అని ఎయిమ్గా పెట్టుకుంది. ఈ కంపెనీలో ఫిబ్రవరి 2011లో HTC ఆన్లైవ్ స్టాక్ యొక్క 5.3 మిలియన్ల షేర్లని, ఒక్కో షేర్ని $7.5కి కొనుగోలు చేసింది. దీని వాల్యూ $40 మిలియన్. అయితే కొద్ది కాలంలోనే ఈ $40 మిలియన్ లాస్ అయింది. అదే సంవత్సరం మరొక ఇన్వెస్ట్మెంట్ ప్లాట్ఫామ్ అయిన బీట్స్ ఎలక్ట్రానిక్స్లో 51% షేర్ని $300 మిలియన్ తీసుకుంది HTC. 2 సంవత్సరాల తర్వాత వాళ్ళు దాన్ని $56 మిలియన్ లాభానికి అమ్ముకున్నారు. ఆ తర్వాత 2014లో యాపిల్ వచ్చి ఇదే బీట్స్ని $3 బిలియన్ కొనుగోలు చేసింది. ఇలా ఈ వెంచర్లన్నీ కూడా ఫెయిల్ అయినట్టే చెప్పుకోవచ్చు. ఇలా చాలా రకాలుగా తనకు సంబంధం లేని మార్కెట్స్లో కూడా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చింది HTC. నెక్స్ట్ నెంబర్ 3, ద ఫాల్ ఆఫ్ HTC. టెక్నాలజీ మనుషుల్ని ఎంతగా ప్రభావితం చేస్తుందో HTCని చూస్తే తెలుస్తుంది. ఒకప్పుడు గూగుల్కే స్మార్ట్ ఫోన్స్ని తయారు చేసిన కంపెనీ ఇప్పుడు గూగుల్ సెర్చ్లో కనిపించకుండా పోయింది.
2001లో 10.7% మార్కెట్ షేర్తో వరల్డ్ వైడ్గా 4th లార్జెస్ట్ మొబైల్ ఫోన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీగా నిలిచింది. 2011లో ఒకానొక టైంలో యుఎస్లో యాపిల్ శాంసంగ్ని కూడా దాటిపోయింది. అయితే ఇప్పుడు తన సొంత దేశమైన తైవాన్లో కూడా అమ్మకాలు పూర్తిగా పడిపోయాయి. ప్రస్తుతం వరల్డ్ వైడ్గా హెచ్టీసీ స్మార్ట్ ఫోన్ మార్కెట్ షేర్ 1%కి మాత్రమే పరిమితమైంది. మరి అంతలా మొబైల్ మార్కెటింగ్ ఉన్న హెచ్టీసీ డౌన్ఫాల్ అవడానికి గల కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం. నెంబర్ 1, మొబైల్ ఫీచర్స్ స్పెసిఫికేషన్స్లో ఏమాత్రం చేంజ్ చేయకుండా వరుసపెట్టి రకరకాల మోడల్స్ని రిలీజ్ చేయడం. తర్వాత రెండోది, ప్రీమియం ఫోన్ మార్కెట్ని యాపిల్ శాంసంగ్లు రీప్లేస్ చేయడం. అంతలోనే షామీ, ఒప్పో, వివో, లెనోవో వంటి ఫోన్లు సునామీలా దూసుకురావడం. తర్వాత మూడోది, తక్కువ మార్జిన్తోనే ఎక్కువ ఫోన్లు సేల్ చేయాలి అనే ఫార్ములా ఫెయిల్ అవటం. తర్వాత నాలుగోది, ఆఫ్లైన్ మార్కెట్ని ఎక్కువగా నమ్ముకోవటం. తర్వాత ఐదోది, రెడ్మీ లాంటి ఫోన్లు 5-6 వేలకే మార్కెట్లో దొరుకుతుంటే దీని స్టార్టింగ్ ప్రైస్ 10,000 పైనే ఉండటం. తర్వాత రీజన్ 6, పబ్లిసిటీ లేకపోవడం. రీజన్ 7, యూజర్ మైండ్ సెట్ని క్యాచ్ చేయలేకపోవడం. ఫైనల్గా నెంబర్ 8, చైనా మొబైల్ హ్యాండ్సెట్స్ కుప్పలు తప్పలుగా వచ్చి పట్టడం, దీంతో పోటీని తట్టుకోలేకపోవడం. నెక్స్ట్ నెంబర్ 2, ద యాబ్సెన్స్ ఆఫ్ మార్కెటింగ్. 2009 నుండి 2013 వరకు హెచ్టీసీ తన మార్కెటింగ్ స్ట్రాటజీని క్వైట్లీ బ్రిలియంట్ అనే 2 వర్డ్స్ చుట్టూనే ఫోకస్ చేసింది. అలాగే ప్రజలు కూడా తమ ప్రొడక్ట్ క్వాలిటీ మరియు బ్రాండ్ని ఖచ్చితంగా ఇష్టపడతారని ఓవర్ ఎస్టిమేట్ వేసుకుంది. అందుకే మార్కెట్లో ఎన్ని రకాల కొత్త బ్రాండ్స్ వచ్చినా సరే తన పబ్లిసిటీని మాత్రం పెంచేది కాదు. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే ఇదే దీనికి పెద్ద సమస్యగా మారింది. హెచ్టీసీ క్వైట్లీ బ్రిలియంట్గా ఉంటే యాపిల్, శాంసంగ్లు మాత్రం సైలెంట్గా మార్కెట్లో సెటిల్ అయిపోయాయి. దీంతో చాలా షార్ట్ పీరియడ్లోనే హెచ్టీసీ మొబైల్ మార్కెట్ నుండి ఎగ్జిట్ అయిపోయింది. ఫైనల్గా నెంబర్ 1, హౌ కెన్ హెచ్టీసీ రిటర్న్ టు ఫార్మర్ గ్లోరీ. ఇప్పుడైతే హెచ్టీసీ జర్నీ దాదాపుగా ఎండ్ అయిపోయినట్లే. ఇకపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, వర్చువల్ రియాలిటీ, బ్లాక్ చైన్, మెషిన్ లెర్నింగ్, విఆర్ టెక్నాలజీ వంటి డెవలపింగ్ టెక్నాలజీస్కి మారబోతోంది. దీంతో ఫ్యూచర్లో విఆర్ సెక్షన్లో స్ట్రాంగ్ గ్రిప్ దొరికితే తమ ప్రొడక్షన్ కంటిన్యూ చేయాలి అనుకుంటోంది. అదే జరిగితే సరైన టైంలో సరైన ప్రొడక్ట్తో ఆన్లైన్ ఎగ్జిక్యూటివ్ బ్రాండ్గా తిరిగి మళ్ళీ మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తామని కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ చెప్తున్నారు. ఇక గత సంవత్సరం వీళ్ళు 5G ఫోన్ కూడా తయారు చేయబోతున్నట్లు కంపెనీ పేర్కొంది. అయితే నోకియా లాగే హెచ్టీసీ కూడా మార్కెట్లోకి రీఎంట్రీ ఇస్తుందేమో మనం వెయిట్ చేసి చూడాలి. సో ఫ్రెండ్స్, ఈ టాపిక్ మీకు ఎలా అనిపించింది? హెచ్టీసీ గురించి మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.